పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్ బాక్సాఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో మంచి కలెక్షన్ని సొంతం చేసుకున్న సినిమా 4వ రోజు క్రిస్మస్ హాలిడేలో ఎంటర్ అవ్వగా మరోసారి అన్ని చోట్ల మంచి జోరును చూపిస్తూ ఉంది. 3వ రోజుతో పోలిస్తే 4వ రోజు 40% డ్రాఫ్ట్ను సొంతం చేసుకున్న సినిమా తిరిగి మ్యాట్నీ అండ్ ఈవినింగ్ షోలతో మంచి జోరును చూపిస్తూ దూసుకుపోతూ ఉంది. దీంతో 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా హిందీలో మరోసారి మంచి జోరును చూపిస్తూ ఉంది. కానీ మిగతా ప్రాంతాల్లో కర్ణాటక, తమిళ, కేరళలో ఓపెనింగ్ డే అందుకున్న రేంజ్లో హోల్డ్ చేయలేకపోతుంది. ఇక ఓవర్సీస్లో కూడా అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయడం లేదు. దీంతో టోటల్ 4వ రోజు వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేరు, 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో టోటల్ సలార్ మూవీ 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల షేరు, 160 కోట్ల గ్రాసు, వరల్డ్ వైడ్గా 210 కోట్ల షేరు, 400 కోట్ల గ్రాసు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 350 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ హిట్ అవ్వాలంటే మరో 140 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ దృష్ట్యా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఈ కలెక్షన్ ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తూ ఉందాం.